అందరికీ నమస్కారం. అంటే ఈ నూతన ఆంగ్ల సంవత్సరం 2026లో మిథున రాశి వారి రాసుల్లో మూడవ రాశిని మిథున రాశి వారికి శుభాభినందనలు. ఈ 2026 నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్నందుకు వారికి స్వాగతం. ఈ రాశినాథుడైన బుధుడు చురుకుతనము, తెలివితేటలు మీకు సహజంగా అబ్బినవరం. ఈ రాబోయే సంవత్సరం మీ జీవితంలో అత్యంత కీలకమైన మరియు పరివర్తనాత్మకమైన సంవత్సరంగా ఒకటిగా నిలవబోతోంది. ఇది మిశ్రమ ఫలితాల సంవత్సరమని చెప్పటం కంటే మీ జీవిత గమ్యాన్ని, ముఖ్యంగా మీ వృత్తిపరమైన మార్గాన్ని పూర్తిగా మార్చివేసే శక్తివంతమైన సంవత్సరం అని చెప్పడం సబబు. ఈ ఏడాది గ్రహాల సంచారం, ప్రత్యేకించి శని, రాహువులు మరియు బృహస్పతి యొక్క సంచారం మీ జీవితంపై ఒక అత్యధికమైనటువంటి దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపబోతోంది. ఈ సంవత్సరం మీ నుండి అపారమైన కష్టాలు, క్రమశిక్షణ కోరుకుంటుంది. కానీ అదే సమయంలో మీరు పడిన కష్టాలు తగిన అద్భుతమైన ఫలితాన్ని, గౌరవాన్ని, ఆర్థిక పురోగతిని అందించడానికి కూడా సిద్ధంగా ఉంది. ఈ సంవత్సర ప్రారంభం కాగానే శని భగవానుడు మరియు ఛాయాగ్రహమైన రాహువు ఇద్దరూ కలిసి మీ రాశికి దశమ స్థానమైన కర్మస్థానంలో మీనరాశిలో సంచరించడం వల్ల అనేకంగా ఈ సంవత్సరం అత్యంత ముఖ్యమైన జ్యోతిష్య పరిమాణంగా చెప్పవచ్చు. ఇక పదవ ఇల్లు మీ వృత్తి, ఉద్యోగము, కీర్తి ప్రతిష్టలు మరియు సామాజిక హోదాను సూచిస్తుంది. ఇక్కడ న్యాయమూర్తి అయిన శని సంచారం వల్ల మీ వృత్తి జీవితంలో మీరు అత్యంత కఠినమైన పరిశ్రమ చేయవలసి వస్తుంది. మీ బాధ్యతలు విపరీతంగా పెరిగినప్పటికీ కూడా మీరు చేస్తున్న పనిలో పరిపూర్ణత సాధించడానికి, మీ పై అధికారులను మెప్పించడానికి మీరు కష్టపడి శ్రమించి పనిచేయాల్సిన అవసరం వస్తుంది. శని మీ ఓర్పును, నిబద్ధతను పరీక్షిస్తాడు. పనిలో జాప్యాలు, అదనపు భారము మరియు ఒత్తిడి సర్వసాధారణం కావచ్చు. శని ఎల్లప్పుడూ కష్టాలకు తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. మీరు నిజాయితీగా, క్రమశిక్షణతో మీ విధులు నిర్వర్తిస్తే ఈ సంవత్సరంలో మీ కెరీర్లో మీకు స్థిరమైన దీర్ఘకాలికమైన పునాది వేసేవాడు కూడా శని మాత్రమే. ప్రమోషన్లు, కొత్త ప్రాజెక్టులు, ఉన్న పదవులు లభించినా అది అదనపు బాధ్యతల్లో కూడుకున్నవై ఉంటాయి. ఇదే పదవ ఇంట్లో అనూహ్యమైన కారకుడైన రాహువు కూడా ఉండటం వల్ల మీ కెరియర్లో ఆకస్మికంగా, నాటకీయంగా మార్పులు జరుగుతాయి. రాహువు మీలో విపరీతమైన ఆశలను, ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపనను పెంచుతాడు. మీరు మీ వృత్తిలో సాంప్రదాయేతర మార్గాలను అన్వేషించడానికి మొగ్గు చూపిస్తాడు. టెక్నాలజీ, విదేశీ వ్యవహారాలు, రాజకీయము లేదా ఏదైనా సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి రాహు అనూహ్యమైన విషయాలను అందించటమే కాకుండా మీరు అకస్మాత్తుగా ఉన్న స్థానానికి చేరుకోవచ్చు. మీ పేరు ప్రఖ్యాతులు ఒక్కసారిగా ఇబ్బంది పడేలా అలాంటి సూచనలు కలిగిస్తాడు రాహువు. అయితే శని మరియు రాహువులు ఈ కలయికలో ఒకరు నిదానము, మరొకరు వేగవంతము. మీ పని ప్రదేశంలో కొంత గందరగోళాన్ని కూడా సృష్టిస్తారు. మీపై రాజకీయాల కుట్రలు జరిగే అవకాశాన్ని సూచన మాత్రంగా చెప్పడం జరుగుతోంది. మీ సహోద్యోగులతో లేదా ఉన్నత అధికారులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగాను, నీతిగాను, నిజాయితీగాను ఉండండి. దౌత్యనిధితో వ్యవహరించండి. మీ మాటలను వక్రీకరించే అవకాశం ఉన్నది కాబట్టి ఎలాంటి షార్ట్కట్కి తావివ్వకుండా, అనైతిక మార్గాలకు వెళ్ళకుండా మంచి క్రమబద్ధతతో ఉండండి. రాహువు ఇద్దరూ కలిసి శని రాహువులు మిమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ వ్యాపారస్తుల్లో కొత్త రంగాల్లోకి అడుగుపెట్టడానికి అనుకూలమైన సమయం వాళ్లే ఇస్తారు. విదేశీ భాగస్వాముల వ్యాపారాన్ని విస్తరింపవచ్చు, కానీ ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఇక మీ ఫైనాన్షియల్ స్టేటస్కి వస్తే 2026 సంవత్సరంలో మిథున రాశి వారికి ఒక వరం లాంటిది. సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి, గురువు మీ మొదటి ఇంట్లో ఉంటే మీ జన్మరాశి మిథున రాశిలోనే సంచరిస్తాడు. ఇది జన్మగురువుగా పిలువబడిన ఇది మీ వ్యక్తిత్వాన్ని, ఆరోగ్యానికి మరియు మొత్తం శ్రేయస్సుకు మంచి రక్షణనిస్తుంది. మీరు కొత్త విషయాలను నేర్చుకుంటారు. మీ జ్ఞానం విపరీతంగా పెరుగుతుంది. మీరు మరింత ఆశాజనకంగాను, సానుకూలంగానూ ఉంటారు. అయితే ఆర్థికంగా ఒక మోస్తరు సమయం మాత్రమే. కానీ ఈ సంవత్సరంలో అసలైన అద్భుతం 2026 మధ్యకాలంలో సుమారుగా మే, జూన్ నెలలో జరుగుతుంది. బృహస్పతి మీ రాశి నుండి రెండవ ఇంటైన ధన, కుటుంబ స్థానంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది బృహస్పతికి ఉచ్చ స్థానము. ధనస్థానంలో ఉచ్చ గురువు సంచారం అనేది
అత్యంత అరుదైన శక్తివంతమైన రాజయోగం. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా పెరుగుతుంది. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. మీరు కేవలం సంపాదించడమే కాదు, ధనాన్ని పొదుపు చేయడంలో కూడా విజయం సాధిస్తారు. మీ బ్యాంకు బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి అద్భుతమైన లాభాలు వస్తాయి. పాత అప్పులన్నీ తీరిపోతాయి. బంగారము, భూమి లేదా ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీ మాటల విలువ పెరుగుతుంది. వాక్స్థానం వల్ల మీ మాటల తీరు మధురంగాను, ఆకర్షణీయంగాను, మీరు ఏం చెప్పినా ఎదుటివాళ్ళు వినే విధంగాను, దీనివల్ల వృత్తిపరంగా కూడా వ్యక్తిగతంగా కూడా అనేకమైన పనులు సులభతరం అవుతాయి. ఇక కుటుంబము, గృహ జీవితం విషయానికి వస్తే ఇక్కడ కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. సంవత్సరం ద్వితీయార్థంలో బృహస్పతి 2వ ఇంట్లోకి రావటం వల్ల మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. అవివాహితులకు వివాహం నిశ్చయం అవ్వచ్చు. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సత్సంతాన భాగ్యం కలగవచ్చు. లేదా కుటుంబంలో కొత్త సభ్యుని రాక ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబంలో మీ బంధం మరింత బలపడుతుంది. వారితో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే ఇదే సమయంలో ఛాయాగ్రహమైన కేతువు మీ 4వ ఇంట్లో సుఖస్థానము కన్యారాశిలో సంచరించడం వల్ల కొంత ఆందోళన కలిగించే విషయము. 4వ ఇల్లు మీ తల్లికి గృహ సౌఖ్యాన్ని, ఆస్తులను మరియు వాహనాలను సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ కేతువు ఉండటం వల్ల మీ ఇంట్లో మానసిక ప్రశాంతత లోపించవచ్చు. చిన్న చిన్న విషయాలకు కూడా కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలకు దారితీయవచ్చు. వాదనలు వెల్లువెత్తవచ్చు. మీ పట్ల, మీ కుటుంబం పట్ల ఒక రకమైన అనాసక్తి లేదా నిర్లిప్త భావన కలగవచ్చు. మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గృహ మార్పు, కొత్త ఇంటికి మారటము లేదా ప్రస్తుతం ఇంటిని మరమ్మతులు చేయటం వంటివి జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీ తల్లిగారిని జాగ్రత్తగా దగ్గర ఉండి చూసుకోండి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కేతువు ప్రభావం వల్ల మీరు మీ మూలాలకు, మీ సాంప్రదాయాలకు దూరం అవుతున్నామన్న భావన కలగవచ్చు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఈ సంవత్సరం ఒక హెచ్చు తగ్గుల సమయం. సంవత్సర ప్రారంభంలో జన్మగురువు ఉండటం వల్ల మీ ఆరోగ్యం సాధారణంగా రక్షించబడుతూనే ఉంటుంది. మీకు జీవన శక్తి కూడా పెరుగుతుంది. అయితే బృహస్పతి బరువును పెంచే గ్రహం కాబట్టి ఆహార నియమాలు పాటించకపోతే ఒబిసిటీ వచ్చే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్, కాలేయ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక 11వ ఇంట్లో ఉన్న శని మరియు రాహుల కలయిక వల్ల మీ పైన విపరీతమైన పని ఒత్తిడి కలుగుతుంది. మీ ఒత్తిడి నేరుగా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. మీరు పనిలో పడి ఆరోగ్యం పూర్తిగా నిర్లక్ష్యం చేసే ప్రమాదం కూడా ఉంది. నిద్రలేమి, తీవ్రమైన అలసట, కాళ్ళ నొప్పులు, నాడీ సంబంధమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. 4వ ఇంట్లో కేతు ఉండటం వల్ల ఇది మీ ఛాతీ భాగాన్ని మరియు జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేయవచ్చు. అజీర్ణము, గ్యాసు, అంతుపట్టని అలర్జీలు వంటివి కలగవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి కూడా అవకాశం ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా కేతువు మానసిక ఆందోళనను, ఒంటరితనం అనే భావనను కలిగిస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం మీరు మీ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అంతే శ్రద్ధ పడించండి. యోగా, ధ్యానము, ప్రాణాయామం అంటే మీ దినచర్యలో భాగం చేసుకోండి. తప్పనిసరి సమయానికి ఆహారం తీసుకోండి, తగినంత విశ్రాంతి తీసుకోండి. అన్నిటికీ స్థితప్రజ్ఞతగా ఉండటం మీరు అలవాటు చేసుకోవాలి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరం చాలా మిశ్రమంగా ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో బృహస్పతి మీ రాశిలోనే ఉండి మీ 5వ, 9వ ఇళ్లను విద్యాస్థానాలను వీక్షించడం వల్ల చదువుపై ఆసక్తి, గ్రహణ శక్తి పెరుగుతుంది. కొత్త కోర్సులు చేరటానికి, ఉన్నత విద్యకు ఇది మంచి సమయం. కానీ 10వ ఇంట్లో ఉన్న రాహువు మరియు కేతువు యొక్క ప్రభావం వలన ముఖ్యంగా టెక్నికల్, రీసెర్చ్ లేదా విదేశీ భాషలకు సంబంధించిన విద్యార్థులకు ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. మీ దృష్టి త్వరలో మరలిపోవచ్చు. అయితే ఇదే రాహు విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కలయికను నెరవేరుస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు శని ప్రభావం వలన రెట్టింపు పట్టుదలతో, అపారమైన క్రమశిక్షణతో చదివితేనే విజయం సాధించగలుగుతారు.
సంవత్సరం ద్వితీయార్థానికి వచ్చేసరికి బృహస్పతి 2వ ఇంట్లోకి వచ్చిన తర్వాత మీ జ్ఞానశక్తి, వాక్చాతుర్యం కూడా మెరుగుపడతాయి. ఇది ఇంటర్వ్యూలలో, పరీక్షల్లో బాగా రాణించడానికి చక్కగా ఉపయోగపడే అనుకూలవంతమైన సంవత్సరం ఇది. ఇక ప్రేమ, వైవాహిక జీవితాల విషయానికి వస్తే ఏమవుతుందంటే, సంవత్సర ప్రారంభంలో బృహస్పతి మీ రాశి నుండి మీ 7వ ఇంటి అంటే వివాహస్థాన 7వ స్థానాన్ని నేరుగా వీక్షించడం వలన వివాహితుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇది మంచి సమయము. కానీ కేతువు 4వ ఇంట్లో ఉండటం వల్ల గృహ సమస్యలు, వైవాహిక జీవితంపై ప్రభావం చూపకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. సంవత్సరంలో ద్వితీయార్థంలో బృహస్పతి కుటుంబ స్థానంలోకి వచ్చిన తర్వాత వివాహ బంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారికి వారి సంబంధాన్ని కుటుంబ సభ్యులకు తెలియచేయటానికి, వారి అంగీకారం పొందటానికి చాలా అనుకూలమైన సమయం ఈ సంవత్సరం. ఇక మొత్తం మీద ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో మిథున రాశి వారికి కర్మ మరియు ధనయోగము కలగవలసిన సంవత్సరం. మొదట సగం వృత్తిపరమైన సవాళ్లను, కఠోర శ్రమతో నిండి ఉంటే, రెండవ సగం అద్భుతమైన ఆర్థిక వృద్ధిని, కుటుంబ సౌఖ్యాన్ని అందిస్తుంది. మీరు చేయాల్సిందల్లా కెరియర్లో నిజాయితీగా ఉండటం, ఓపికగా కష్టపడటం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవటం మరియు కుటుంబ ప్రశాంతత కోసం కేతువు ప్రభావం నుంచి అధిగమించటం. ఈ సంవత్సరం గ్రహాల అనుకూలతను పెంచుకోవడానికి శని మరియు రాహువుల శాంతి కోసం ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించటం, పేదవారికి సహాయం చేయటం, అలాగే దుర్గాదేవికి ఆరాధించటం, కేతువు శాంతి కోసం ప్రతిరోజు గణపతిని పూజించటం, గణేష అధర్వణ శస్త్రంతో వినటం ఉత్తమం. బృహస్పతి అనుగ్రహం కోసం పెద్దలను, గురువులను గౌరవించండి. నూతన సంవత్సరం మీ కష్టాలకు తగిన ప్రతిఫలాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని, మానసిక శాంతిని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాభినందనలతో ఈ సంవత్సరం మీరు దిగ్విజయంగా ముందుకెళ్లాలని ఆల్ ది బెస్ట్ చెబుతూ జై హింద్.